ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి అయితే రాబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు, వారి వల్ల మీకు ఏం జరుగుతుంది, అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అయితే చాలా కాలంగా మీరు బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్లని కూడా వారితో షేర్ చేసుకుంటూ, ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి, మీ యొక్క స్నేహితుల నుండి ఊహించని విషయాలను తెలిసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, ఎప్పుడు విననటువంటి కొన్ని విషయాలను ఈరోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి, వ్యాపారస్తులకి మాత్రం సహనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని దిశలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే కన్యా రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో చేస్తారో వారికి అనేది ఈరోజు డబ్బు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారో, చాలా రోజులుగా ఎన్నో రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనుక, ఆ సమస్యల నుండి బయటపడే మార్గం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు, చూపించబోతున్నాడు.
పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేది దక్కుతాయి. ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు, ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాలను కలుసుకోవడం లేదా అత్యంత అరుదైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాల విషయంలో చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈరోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి. ఈ రోజు అనేది మీ కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. చిన్ననాటి మధురానుభూతులను కూడా చూసుకుంటారు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్నారు ఒక వ్యక్తి. వారెవరో కాదు, మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క స్నేహితురాలు, మీ యొక్క సన్నిహితురాలు, మీ యొక్క వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ రోజు అనేది మీకు ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే ప్రాజెక్టుని ల్యాండ్ను సేల్ చేద్దామని అనుకుంటున్నారో, నిర్ణయం తీసుకుంటున్నారో వీళ్ళు కావచ్చు, లేక ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారో దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతాయి. మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవడం లేదు, నిరాశతో ఉన్నారు. అటువంటి వారికి ముందుకు ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీ సేల్ చేసాం అనుకున్నాం, ఆ ధరకి ఈరోజు అయితే దక్కబోతున్నాయి. ఇక ఈరోజు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతున్న వారు ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు సమకూర్చటం జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చిందా? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చెయ్యండి. అలాగే మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారండి. అలాగే మీరు అనేది శనిదేవునికి నిందించకండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి నువ్వుల మహాత్మ నూనెను కానీ, నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.